మహబూబ్నగర్లో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఎండలు కొట్టుడుతోటి జనం అల్లాడుతున్నారు. బయటకు వెళ్దామంటే కూడా వశమైతే లేదంటారు పబ్లిక్. ఈ ఎండ దెబ్బకు భయపడి పనులకు కూడా పోతలేరు. పాలమూరులో ఈ ఎండల పరిస్థితి ఎట్లుందో బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. పొద్దున 8 కాకముందుకే ఎండలు సెగలు కక్కుతున్నాయి. అయితే ఇండ్లకెళ్ళి జనం అయితే ఎవరు బయటకు వస్తలేరు. ఉక్కపోతన జనం ఇబ్బంది పడుతుంటే కొంచెం కూలర్లు ఏసీలు పెట్టుకొని జరంత ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడు మనం మహబూబ్నగర్ బస్టాండ్ కాడ ఉన్నాం. బస్టాండ్ కాడ చూస్తే ఎండతోన ఇబ్బంది పడుకుంటే జనం అయితే బస్టాండ్లో కూడా వస్తలేరు. ప్రయాణాలు కూడా తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. హైదరాబాద్ బస్ స్టాప్ కాడ కనుక చూస్తే అక్కడ బస్సులే లేవు. చాలా తక్కువ బస్సులు కూడా ఇడుస్తున్నారు. జనం తక్కువ ఉండడంతో బస్సులు కూడా తక్కువనే పోతున్నాయి. బస్టాండ్ల పోటీ కూడా జనం తక్కువ కనిపిస్తున్నారు. రోడ్ల మీద అయితే అసలు మనుషులే కనిపిస్తలేరు. ఎండ కుంపట్లో పెట్టినట్లు ఉంటుంది. అందుకోసమే జనం అంతా కూడా అసలు రోడ్ల మీదకి వెళ్తలేరు. ఏదో ఆఫీసుల పొంటి పోయేటోళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఎంత ఉన్నా కానీ ఆటోలు ఆడిడ కనిపిస్తుంటాయి. వాహనాలు కొన్ని పోతూనే ఉన్నాయి. అయితే చెలివేంద్రాలు పెట్టి కొంచెం దూపైతే తీరుస్తున్నారు. రోడ్డు మీద పోయేటోళ్ళు పని కోసం వచ్చేటోళ్ళంతా కూడా బస్టాండ్ల పొంటి అక్కడిక్కడ చెలివేంద్రాలు ఉంటే నీళ్ళు తాగి జరంతా ఉపశమనం పొందుతున్నారు. సో వారం రోజుల నుంచి ఈ పరిస్థితి కనుక చూస్తే 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఎండవేడి ఉంది. ఇవాళ అయితే ఇంగింత 2 పాల ఎక్కువనే ఉన్నట్లు కనిపిస్తుంది. 40 డిగ్రీలు ఉందని అధికారులు చెప్తున్నారు. వారం రోజుల నుంచి కూడా ఇదే సందడి ఉంది. అయితే స్విమ్మింగ్ పూల్ల పొంటి బాయిల పొంటి పోయి పిల్లలంతా జరంతా ఈతలు కొట్టుకుంటా జరంతా సేద తీరుతున్నారు. ఇక మిగతా పరిస్థితి చూస్తే మాత్రం ఎండవేడితో ఊళ్ళల్లో అయితే వడదెబ్బతో కొంచెం వయసు పడిపడిన వాళ్ళు కొంతమంది చచ్చిపోతూనే ఉన్నారు. వడదెబ్బతో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. తోపుడు బండ్లు చిన్న వ్యాపారులు రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ సంఖ్య కూడా బాగా తక్కువనే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లా మొత్తం కూడా బాగా ఎండ తీవ్రత అయితే విపరీతంగా ఉన్నదని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్ జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.